బీఆర్ఎస్ అత్యధికంగా పార్లమెంట్ స్థానాలను గెలిచే యోచనగా పూర్తిగా ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఈరోజు ఖమ్మానికి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా బీఆర్ఎస్కి సంబంధించి ఎట్లా వ్యూహాలు ఉండబోతున్నాయి, పార్లమెంట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇక మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతానికి 3వ తారీఖు నుండి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎట్లా అంటే మీ కార్యకర్తల నుంచి ఎట్లాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి, మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఒక్కొక్క సమీక్షా సమావేశంలో సుమారుగా 700-750 నుంచి 1000 దాకా పాల్గొంటున్నారు. అంటే మేము సంఖ్యను కుదించినాం. వాస్తవంగా ఒక నియోజకవర్గానికి సగటున 75 మంది 100 మందికి మించి లేరు, కానీ ఎక్కువ వస్తున్నారు ఉత్సాహం కొద్ది. వచ్చే వాళ్ళంతా కూడా కీలకమైనటువంటి పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ భారాన్ని మోసేటువంటి వాళ్ళు, నిర్విరామంగా కార్యక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చేది. సో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళకు సందేశం ఇవ్వడం, ప్లస్ వాళ్ళను వినడం, మళ్ళీ ఫైనల్గా కంక్లూడ్ చేసి పంపించడం. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేయడం మొట్టమొదటి లక్ష్యం ఈ సమీక్షా సమావేశాల్లో. 2, గడిచిన శాసనసభ ఎన్నికలలో ఆయా నియోజకవర్గాల్లో ఒకవేళ వాళ్ళ దృష్టిలో వాళ్ళ గమనంలో ఉండేటువంటి గంభీరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళు స్వేచ్ఛగా పార్టీకి సూచనల రూపంలో తెలియజేస్తే వాటిని సవరించుకోదగిన అయితే తప్పకుండా పార్టీ స్వీకరించి సవరించుకుంటుందని. చిన్న చితక కారణాలు కొన్ని ఉంటాయి, ఆయనంటే ఈయనంటే ఆయన పడే. అవి కాకుండా క్షేత్రస్థాయిలో అసలు మనకు రావాల్సినన్ని స్థానాలు రాకపోవడానికి కానీ, పడాల్సిన ఓట్లు పడకపోవడానికి కానీ ఉన్న కారణాలు మీ పరిశీలనలో ఏంటి? మీకేం అర్థమైంది? అభివృద్ధి జరగలేదా? సంక్షేమం జరగలేదా? నాయకత్వం అందుబాటులో లేదా? లేకుంటే పనులు జరగలేదా? అన్నీ జరిగినాయి, అన్నీ బాగున్నాయి. మరి లోపం ఎక్కడుంది? సో వాళ్ళ నుంచి విలువైన సూచనలు, సలహాలన్నీ వస్తూ ఉన్నాయి. మనం చాలా తాపత్రయపడి కేసీఆర్ గారి ప్రభుత్వం, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ వాయువేగంగా పనిచేసినారు. ఇందులో ఎవరికి అనుమానం లేదు, వాళ్ళు చెప్పే మాట. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో మీ గమనం, మీ ప్రయాణం చాలా దూరం పోయింది. మేము ఇక్కడ ఆగిపోయినాము, మమ్మల్ని చేతబట్టి లాక్కపోవాల్సింది పోయి మీరు దూరం పోయి రండి అని పిలిచినట్లుంది వాతావరణం. అంటే ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను ఇప్పుడు పూడ్చుకుందామనేటువంటి ఈ తరాలు ఉండేటువంటి అనేక విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే రీఎనర్జైజ్ అయ్యి వెళ్తున్నారు. మరోసారి శాసనసభ ఎన్నికల ఫలితాలు కొంత మేరకు నిరాశ కల్పించినా, వాళ్ళకు కొంత బాధ కల్పించినా, హతాశులైనా, ఇప్పుడు ఈ సమీక్షా సమావేశాల అనంతరం వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ద్విగుణీకృత ఉత్సాహంతో వెళుతున్నారు. సో ఈ సమావేశాల అనంతరం మళ్ళీ మేము ఉన్నత స్థాయి సమీక్ష ఒకటి, 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమీక్ష, దానంతా కూడా మదింపు చేసి కామన్గా వచ్చినటువంటి, స్పెసిఫిక్గా వచ్చినటువంటి సూచనలు, సలహాలన్నింటినీ కూడా మనం విశ్లేషణ చేసుకొని దిద్దుబాటు చర్యలు కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా. చాలామంది కార్యకర్తలతోటి మాట్లాడిన సందర్భంలో ఇక ఎవరైతే తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని పూర్తిగా మాతో మాట్లాడడము, మేము చెప్పుకోలేని పరిస్థితి ఉంది కదా అనేది చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను, మిగతా ప్రస్తుతానికి సంబంధించి ఎమ్మెల్యేలను ముందు పెట్టుకొని కార్యకర్తలను అడగడం వల్ల ఇక ఆ సమస్యను ఖచ్చితంగా ఏదైతే అధిష్టాన దృష్టికి తీసుకెళ్లడంలో కొంత లోపాలు ఉన్నాయనేది బయట చర్చించుకుంటున్న అంశం. దీన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు? అట్లేం లేదు. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో కూడా నాయకుడికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, రెండవ శ్రేణి నాయకులకు అంత అగాధమున్న నియోజకవర్గాలు ఏం లేవు. వాస్తవంగా చిన్న చితక ఎక్కడైనా ఉంటాయి, కానీ అది అత్యంత ప్రభావితం చేసిన అంశం కాదు. అది గంభీరమైన చర్చకు వచ్చింది కూడా ఏం లేదు, అటువంటిదేం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి పనిచేసే ఈయన ఎమ్మెల్యే అయినాడు. ఈయన కష్టపడి పనిచేసి, ఈయన పార్టీ కష్టపడి పనిచేసి మళ్ళీ వాళ్ళని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ కౌన్సిలర్లు చేసినారు. ఓరికి అవినాభావ సంబంధం ఉంటుంది, అటువంటిది ఏం లేదు. ఎక్కడైనా ఏదైనా ప్రత్యేక నియోజకవర్గాల్లో, 1-6 నియోజకవర్గాలలో కొంత పోటీ చేసినటువంటి వాళ్ళకి, క్యాడర్కి ఎక్కడైనా ఏదైనా ఉంటే దాన్ని సరిదిద్దుతాం తప్ప ఇట్స్ నాట్ ఏ జనరల్ ఫినామినా, యూనిఫామ్ సమస్య కాదు. అది అంతటా ఒకే తీరుగా లేదు, అది ఎక్కడో ఒక చోట ఉంది. అది బై అండ్ లార్జ్ ఏంటంటే మేము గమనించింది ఇప్పటికి ఇంకా మరో 10 పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష జరగవలసి ఉంది. ఇవాళ 7వదే కదా. కాబట్టి స్థూలంగా ఇప్పటికి అర్థమైనటువంటిది ఏంటంటే, మనం ఏదైతే వేగంగా, ఏదైతే లక్ష్యంతో దూసుకుపోవాలని ముందుకు పోయినామో, ప్రజలకు సాంత్వన చేకూర్చడానికి, అత్యంత వేగవంతమైన ఫలితాలు ఇవ్వడానికి ప్రజలకు, ఆ క్రమంలో ఏంటంటే పార్టీ యంత్రాంగము
కొంత స్తబ్దతగా ఉండిపోయింది. పార్టీ స్ట్రక్చర్ను సంపూర్ణ స్థాయిలో దాన్ని స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోకుండా, నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోకుండా, వాళ్ళకి సంపూర్ణ స్థాయిలో పని పెట్టకపోయిన కారణంగా వాళ్ళు ఏం చేయాలో అనేటువంటిది ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాపు తప్పకుండా తీవ్రమైన ప్రభావం చూపించింది. అది మాకు అర్థమవుతుంది. సార్, ఇప్పటికీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబంధించి ఒక 0 స్థానాలకు పడిపోతుంది తప్ప ఇక అత్యధిక స్థానాలు అనేది వాళ్ళకి రావు. ఖచ్చితంగా మేము 17కు 17 మేము గెలవబోతున్నామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఆయన మాటలకు పెద్ద మేము పట్టించుకోవాల్సిన ఉంటుంది. ఆయన ఎప్పుడేం మాట్లాడుతాడు. నేను మాట్లాడిన దానికి ఆయన దిశబొమ్మలు కాలుతున్నాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా. ముందు ఆయన దుకాణం ఆయన చక్క పెట్టుకోమనండి, వాళ్ళు ఇచ్చిన మాటని ఆ హామీలను అమలు చేయమని చెప్పండి. సార్, ఇంకొకటి పూర్తిగా ఒక చర్చ జరుగుతుంది మహబూబ్ నగర్ సంబంధించి. ఇక మీరు పోటీలోకి రాబోతున్నారు అనేది అధిష్టానం మీకు ఏమైనా ఈ నిర్ణయం పైన మీకు ఏమైనా సంకేతాలు ఇచ్చిందా అంటే మీరు ఏం చెప్తారు? లేదు, ఇప్పటి వరకు అటువంటి ఆలోచనే లేదు. ఇప్పటి వరకు యథాతథంగా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తొలి సీటు చేవేళ్ళ. ఈరోజు వచ్చినటువంటి రెండవ ప్రతిపాదన ఖమ్మంలో మాకు ఇంకా రెండవ మనిషి ఏం లేరు, నామగారే ఉంటారు, వారిని ప్రకటించమని కోరుతున్నామని యునానిమస్గా సమావేశం వాళ్ళందరూ కలిసి కేటీఆర్ గారికి విన్నవించినారు. అది కేసీఆర్ గారు దృష్టిలో పెడతామని చెప్పినారు. ఇది మినాయిస్తే మిగతా పార్లమెంటరీ అభ్యర్థులకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఇంత ముందస్తుగా దాని మీద చర్చ ఏం లేదు. ఇప్పటికి ఎవరు అట్లా అనుకోలేదు. నాకు నేనుగా నేనేం ఆశించటం లేదు, నాకు నేనుగా కుతూహలం ఏం చూపట్లేదు. ఏదైనా పార్టీ ఏం నిర్ణయం చేస్తే దాని ప్రకారం పోతాం. సార్, మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు రాబోతున్నాయంటే? ఖచ్చితంగా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనకేంటంటే మీరు గమనిస్తే మనకు 39 స్థానాలే వచ్చినప్పటికీ మరో 10-12 స్థానాలలో 5,000 లోపు ఓడిపోయినాం మేము. 5,000 లోపు అంటే ఇంకొక 10 స్థానాలు వస్తే అయిపోయేది కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా. అయితే 7 పార్లమెంటరీ నియోజకవర్గాలలో మాకు 39 స్థానాలే వచ్చినప్పటికీ 7 పార్లమెంటరీ స్థానాలలో ఇప్పటికే మాకు మెజారిటీ ఉంది. మేము అదనంగా ప్రయత్నం చేయాల్సింది మిగతా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్. సో డెఫినెట్గా విల్ బి ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, విల్ బి ద మేజర్ పార్టీ. సార్, ఈ 30 రోజుల పరిపాలన కాంగ్రెస్కి సంబంధించి మీ అంచనా ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లా కొనసాగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఒకటి నేను అనుకోవడం, వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండ్రు. మభ్యపెట్టే ప్రయత్నం చాలా తీవ్రంగా చేసిండ్రు. కానీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్ళకు కూడా లేదు. వాస్తవంగా ఎక్కడో కొద్దిపాటిగా మా మీద ఉండేటువంటి కొద్దిపాటి అసంతృప్తి, కొద్దిపాటి కోపమో, చిరుకోపమో ఇటువంటివి కలిసి వచ్చి వాళ్ళకి అధికారం వచ్చింది. సో గారెల బుట్లో పడ్డట్లుంది వాళ్ళ పరిస్థితి. అంతే తప్ప ఒక ప్రణాళికాబద్ధంగా ఇవి అమలు చేయడం కోసమే అధికారంలోకి వచ్చినామనే మాట లేదు. ఎన్నైనా చెప్పి వచ్చే ప్రయత్నం చేద్దామనుకున్న ప్రయత్నం ఫలించింది వాళ్ళది అంతే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలన్నీ 420 అంశాలు ప్రస్తావించారు. అవి 6 కేటగిరీల కింద ఉన్నాయి. హామీలుగా చెప్తే పైకి 6 నంబరు, కానీ దాని కింద ఉన్నాయి మొత్తం లెక్కేస్తే 420 హామీలు మొత్తం. సుమారు 36-37 రోజులు కావస్తూ ఉంది. రైతు బంధు గతి లేదు. నెల రోజుల వ్యవధి తర్వాత నెలవారీ పెన్షన్లు ఇచ్చినారు. వాళ్ళు రాపించుకునేటువంటి కాయిదాలని రాష్ట్ర వ్యాప్తంగా పల్లీలు మిర్చీలు కట్టుకోనికే వాడుతున్నారు ప్రజలు. సాయంత్రం పూట వీళ్ళు రాసి ఇచ్చేస్తున్న జనం అవి ఎక్కడ పోతున్నాయో తెలియదు. ఆ ఏజెన్సీల వాళ్ళంతా కూడా కాయిదాలు బయట అందుబాటులోకి వస్తున్నాయి. ఇది వ్యవహారం. కాబట్టి గంభీరంగా ప్రణాళికాబద్ధంగా వాళ్ళు మాట ఇచ్చినటువంటి ప్రతి అంశము అమలులో పెట్టి అమలు చేస్తారనేటువంటి గ్యారంటీ అయితే మాకు కనిపిస్తుంది. అసాధ్యం కూడా, జస్ట్ ఇంపాసిబుల్. నిజంగా 6,70,000 కోట్లు అప్పు చేయడం వల్లే రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారైంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగా దానివల్లే ఇదంతా డిలే అవుతుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. 30 రోజులే అవుతుంది, ఇంకా మేము 100 రోజుల టైం పెట్టాము, అయినా కూడా మా పైన కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మా పైన విరుచుకు పడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా చెప్పాలంటే, మోటుగా చెప్పాలి తెలంగాణ భాషలో అంటే అది పనికిమాలిన మాట. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వము వరుసగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లేవా, శాసనసభలు కాగ్ రిపోర్ట్లు లేవా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లెక్కలు లేవా, ఆర్థిక శాఖ వివరాలు లేవా? ఇవేవి అధ్యయనం చేసుకోకుండానే తెలివి తక్కువతనంతోనే మీరు హామీలు ఇచ్చారు ప్రజలకు ఎన్నికల ముందు. ఏం అధ్యయనం చేశారు మరి? అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా మాట్లాడడానికి సిగ్గుండాలి కదా. మీరు మాట్లాడింది ఏంది? వీళ్ళు దుబారా చేసిండ్రు కేసీఆర్ వాళ్ళు. అవినీతి జరిగింది. అవినీతిని దుబారాను అరికడితే
అర్థవంతంగా మేము పరిపాలన చేస్తాము, మాకు నిధులు సరిపోతాయి. ఇప్పుడు నిధులు లేవు కదా అని మీలాంటి మీడియా మిత్రులు వాళ్ళని అడిగినారు ఎన్నికల ముందు. మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎట్లా సాధ్యమండి అని అడిగినారు. వాళ్ళే కదా చెప్పినారు, ఈ 2 విషయాలే చెప్పినారు కదా. మళ్ళీ ఇప్పుడు నిధులు లేవనే మాట ఎట్లా మాట్లాడతారు? కాబట్టి అది పనికిమాలిన మాట. అట్లా వాళ్ళు మాట్లాడితే గంభీరంగా తీసుకొని మాట్లాడితే ఎస్ ఈ స్థితిలోంచి మేము ఇట్లా ముందుకు వస్తున్నాం అని చెప్పాలి ధైర్యం ఉన్నోడు. చేతగాని మాటలు కదా అవి. ఇది మొత్తానికి నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఇక వాళ్ళే అనుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారని, ఇక వాళ్ళు గెలిచారు. కానీ నిధులు లేవనడం మాత్రం చాలా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రానున్న ఈ పార్లమెంట్ సెషన్లో అత్యధిక స్థానాలు గెలిచి ఇక కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికే ఈ సన్నక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి.